నగర ప్రజలకు నమస్కారం. నా యొక్క వ్యక్తిగత అవసరాల కోసం నా వ్యక్తిగత విజ్ఞప్తిని మన్నించి మా పై అధికారులు నేను అడిగిన విధంగా నాకు ట్రాన్స్ఫర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ విషయంలో నాకు సహాయం చేసినటువంటి నా పై అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ 9 నెలల కాలంలో నాకు సహకరించినటువంటి నా కర్నూలు నగర ప్రజలకి, అదేవిధంగా ప్రభుత్వ అధికారులకి, నా సహా అధికారులకి, ఇతర శాఖల అధికారులకి, నా పై అధికారులకి, ముఖ్యంగా నాకు అన్నింట్లోన సహాయ సహకారాలు అందించి నాకు ప్రోత్సహించి నా సక్సెస్లో వారి యొక్క ముద్రను నాకు నా మంచి పనుల్లో వారి యొక్క ముద్రను ఇచ్చినటువంటి గౌరవ మినిస్టర్ గారికి, అలాగే గౌరవ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మా పాలకవర్గ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విషయంలో ప్రజలకు అందరికీ కానీ లేదా ఇతరత్ర వారికి కానీ మేము తెలియజేయటం ఏమనగా, ఎటువంటి ఒత్తిళ్లు కానీ ఎటువంటి రాజకీయ కారణాలు కానీ లేకుండా కేవలం నా వ్యక్తిగత విషయాల మీద మాత్రమే నా విజ్ఞప్తిని మన్నించి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం మాత్రమే నా ట్రాన్స్ఫర్ జరిగింది. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. నాకు ఇచ్చినటువంటి పొలిటికల్గా కానీ అధికారికంగా కానీ ఇచ్చినటువంటి సహాయ సహకారాలతోనే మనం ఇంత మేరకు మనము అభివృద్ధి తీసుకురాగలిగాము. కాబట్టి నాకు నకారాత్మకంగా కాదు, సకారాత్మకంగానే వారందరూ కూడా నాకు సహకరించారు కాబట్టే మనం ఈ రకంగా చేశామని చెప్పేసి మీకు తెలియజేయటం జరుగుతోంది. నాకు సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇక ముందు కూడా నగర అభివృద్ధిలో కానీ, స్వచ్ఛతలో కానీ, స్వచ్ఛ సర్వేక్షణలో ర్యాంకింగ్ విషయంలో కానీ, క్లీన్ అండ్ గ్రీన్లో కానీ, లేదా నగరాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి ప్రజలందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించి ఉన్నతమైన స్థానానికి మన ఉన్నత స్టాండర్డ్స్ రీచ్ అయ్యేలా కర్నూలు నగరం మరింత అభివృద్ధి చెంది దినదినాభివృద్ధి చెంది మనకు రాయలసీమలో ఇప్పటికే నెంబర్ 1 నగరంగా ఉంది. ఆ స్థానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను పదే పదే మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పూర్తిగా కాదు, ఏమాత్రం దీనికి అవకాశమే లేదు. రాజకీయ ఒత్తిళ్ళు అయితే లేదు. రాజకీయ సపోర్ట్తోనే, రాజకీయంగా ఉన్నటువంటి సపోర్ట్తోనే ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు, పాణ్యం ఎమ్మెల్యే గారు, కోడుమూరు ఎమ్మెల్యే గారు, ఇతర ప్రజాప్రతినిధులందరి వారి సహాయంతోనే, వారి సహకారంతోనే, వారి ప్రోద్బలంతోనే మనము వీటన్నిటినీ సాధించగలిగాము. ఏమాత్రము దానికి అవకాశమే లేదు. నాకు వారిచ్చిన సహాయ సహకారాలకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా వ్యక్తిగతంగా నా అవసరాలను వాళ్ళు గుర్తెరిగి నాకు వెళ్ళడానికి అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఇంకా మంచి పొజిషన్స్ ఇవ్వడానికి వారు సహాయ సహకారాలు నాకు అందిస్తున్నందుకు దానికి ఇంకా మరింత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.